గత కొన్ని శతాబ్దాలుగా చూసుకున్నట్లయితే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎలసి ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి. ఆ ఎల్లమ్మ తల్లి అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఎక్కడైతే స్థానికులైతే ప్రగాఢంగా నమ్ముతారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాదు, చుట్టుపక్కల సుదూర గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇదే ఆంధ్ర రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రేపు పెద్ద ఎత్తున జరగబోయే జామీ జాతరకు వచ్చే పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులైతే ఇక్కడ చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే నేడు చూసుకున్నట్లయితే ఈ యొక్క అర్ధరాత్రి 12 గంటల తర్వాత మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో ఆ శుభ గడియలో పసుపు వేపాకును కలిపి దంచడం జరిగింది. అదే పసుపు దంచడం. ఆ పసుపు పండించడం అంటే కుంకుమగా పండుతుందనే వాళ్ళ ఒక నమ్మకం. అదే విధంగా ఇక్కడ పసుపు వేపాకు కలిపి దంచినటువంటి ఏదైతే సామాగ్రి ఉందో అది కుంకుమగా పండింది. అమ్మవారి ఆశీర్వాదం అనుకోవచ్చు. అమ్మవారి సింధూరంగా పండడం ఇది ఒక ప్రగాఢ నమ్మకము. ఆ నమ్మకము ఒమ్ము కాకుండా ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఆ సింధూరమే రేపు పొద్దున్న వచ్చినటువంటి భక్తులకు ఆ సింధూరము ఇచ్చి ఆరోగ్యాలను కాపాడుతుందనే ప్రగాఢ నమ్మకం. ఈ అమ్మవారికి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే బియ్యము, నాణ్యములు, పసుపు, కుంకుమ మరియు వేపాకు, బొగ్గులు కలిపి పొడి కట్టి అమ్మవారి గుడి పైన ఇసిరినట్లయితే తన కోరిన కోరికలు తీరుతుంది, తనకి ఎటువంటి అనారోగ్య పాలు అవ్వకుండా ఉంటుందనే పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆచారం ఇక్కడైతే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మనతో పాటు కొంతమంది భక్తులైతే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, అమ్మవారి తాలూకా ఎలాంటి అమ్మవారి తాలూకా కళ ఎలాంటి ఉంటుంది? అమ్మవారి తాలూకా ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ జాతరకి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు రేపు పొద్దున వస్తారు, ఎందుకు వస్తున్నారు, ఏ నమ్మకంతో వస్తున్నారు? వాళ్ళు కొన్ని అమ్మ తాలూకు విశ్వాసంతోని బాబు, అమ్మ తాలూకు ప్రేమతోని, అమ్మ తాలూకు దయాదాక్షిణ ఉన్నది. అమ్మ అని కేక పెట్టినాడు పాపలని బిడ్డలుగానో ప్రేమిస్తున్నది మా అమ్మ, కాపాడుతున్నది, ఈ చెంగేసి కాపాడుతున్నది, కంటికి గ్రెప్పయి కాపాడుతున్నది, గొడుగాయి నిలుస్తున్నది, నీడాయి కాస్తున్నది మనమ్మ ఎల్లమ్మదేవి రేణుకెళ్ళమ్మ. మన అయ్యి పోతన్నతోని ఈ బాధ పడుతూ ఇక్కడికొచ్చి మన జగ్గిలి గుడే భక్తుడు గోలెమ్మ కింద దాగున్నది. అదే ఈ స్థానము. దానికనే కోట్లాది ప్రజలు వస్తారు, వందలాది కాదు కోట్లాది ప్రజలు వచ్చి అమ్మ తాలూకు ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారయ్యా. అదే ఈ రోజు మృగశిర నక్షత్రంలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత పసుపు వేపాకుతో కుంకుమని పండించారు కదా, అది సింధూరం అది ఏ విధంగా పండు? అది సింధూరం పండిన నాడే మా నమ్మ నిల్చున్నది. ఈ వేళ మీరు చూసారా, బొట్టు పెట్టుకున్నారా? కుంకుమ సింధూరము అదే విధంగా ఉంది, యాపాకులా కలిసిందే. అది మా అమ్మ తాలూకు నిజ రూపులు. సింధూరం పండుతుంది, కుంకుమ ఇది కాదు. సింధూరం పండి గద్దె పండిస్తారు, గద్దె సింగారం చేస్తారు. ఇక్కడే కాదు, మాకున్నది మా కులదేవత ఈ తల్లి. మేము వచ్చే మీకు గంగ, పసుపు, ఈ యాపాకు, కుంకుమ, చందనము, దీంతోనే పుట్టకు పూజిస్తాం మేము. మా ఊళ్ళోను కూడా మా కులదేవతగా నిలుచున్నది. కష్టం వచ్చినాడు కాపాడుతుంది, కంటిలో కనిపిస్తుంది. అమ్మ అని కళ్ళు మూసినాడు వచ్చి ఏమి కష్టము, కష్టాలన్నీ నేను తీసుకుంటానని చెప్తాను. పసుపు కొమ్ములు వేపాకుతో మృగశిర నక్షత్రంలో అమృతగిరి టైంలో 11:30 మధ్యలో ఈ సింధూర పండుగ కార్యక్రమం ప్రారంభిస్తాము. ఈ ప్రారంభించిన తర్వాత ఈ కుంకుమ రకంలో తయారవుతుంది. ఈ పసుపు వేపాకు, ఈ వేపాకు పసుపుతో దంచిన ఈ సింధూర పంట రేపు జరగబోయే యాత్రకి పసుపు కుంకాలతో బొట్లు ఈ భక్తులకందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అది ఆ పసుపే కుంకుమ, పసుపే చెప్తే కుంకుమగా వస్తుంది అనమాట. అదే నిజ రూపం, అదే యాత్ర.